ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చూశారు 17 ఇయర్స్ ఓల్డ్ ఎలక్ట్రా ఎంతో ఉత్సాహంతో కొలంబియా యూనివర్సిటీలో చేరుతుంది. తర్వాత హాస్టల్లో ఫోబ్ అనే అమ్మాయి తనకి బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. అయితే ఫస్ట్ ఇయర్ మిడ్ ఎగ్జామ్స్ ముందే ఒకరితో గొడవ పడుతుంది ఎలక్ట్రా. అతని పేరే ట్రే. వాడు ఒక పెద్ద ధనవంతుడి కొడుకు. అలాగే వాడికి అమ్మాయిలంటే చిన్న చూపు. ఒకరోజు వాడు మెలిస్సా అనే అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉండగా ఎలక్ట్రా దానిని చూసి గమ్ముగుండలేక వాడి చెయ్యి ఇరగ్గొడుతుంది. సో ఎలక్ట్రా మార్షల్ ఆర్ట్స్ తనకి 6 ఏళ్ళు ఉన్నప్పటి నుండి నేర్చుకుంటుంది. అండ్ ఇలా తన ఫ్రెండ్స్ దగ్గర ఒక అమ్మాయి తనని కొట్టడం అనేది ట్రేకి నచ్చలేదు. తర్వాత కొన్ని రోజుల వరకు అంతా నార్మల్ గానే ఉంటుంది. ఎలక్ట్రా తన మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ కి తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకోబోయి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ని నేర్పిస్తుంది. అండ్ ఒకసారి ఎలక్ట్రా జిమ్ లో జిమ్నాస్టిక్ చేస్తున్న మ్యాట్ మోడ్డాగ్ ని చూసి లవ్ లో పడుతుంది. అలా ఆ పక్క రోజు ఎలక్ట్రా తన ఫీలింగ్స్ ని మ్యాట్ కి చెబుతుంది. ఇంకా ఆ డే అంతా ఇద్దరు డేట్ కి వెళ్తారు. నెక్స్ట్ ఆ రోజు రాత్రి ఎలక్ట్రా మరియు తన రూమ్మేట్ ఫోబ్ ఇద్దరూ కలిసి హాస్టల్ రూమ్ కి వెళ్తుండగా చూస్తే వాళ్ళ హాస్టల్ యొక్క డోర్ తెరిచుంటుంది. అండ్ తన ఫ్రెండ్ మెలిస్సాని ఎవరో గాయపరిచి రేప్ చేసుంటారు. ఇంకా మెలిస్సాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ పోలీసులు తనకి ఇలా జరగడానికి కారణం ఎవరు అని అడిగితే మెలిస్సా చెబుతుంది. సో మెలిస్సా ఆ రాత్రి లైబ్రరీలో చదువుకుంటూ ఉంటుంది. లైబ్రరీ క్లోజ్ చేసే టైంకి అంటే రాత్రి 11కి ఇంకా తను కూడా తన రూమ్కి దారిలో వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒకడొచ్చి తనకి ఈ దుస్థితి కలిగించాడు. అండ్ తను కూడా అతని ముఖాన్ని చూసింది. వాడే ట్రే. కానీ పోలీసులు మెలిస్సా చెప్పిన దానికి ఇమీడియట్ యాక్షన్ ఏం తీసుకోలేదు. దీనికి ఎలక్ట్రా ఏంటి మెలిస్సా అబద్ధం ఆడుతుందని మీకు అనిపిస్తుందా అని అడుగుతుంది. దానికి ఆ పోలీస్ అతను లేదు, తను ఖచ్చితంగా అబద్ధం ఆడడం లేదు, కానీ వాళ్ళ నాన్న గురించి ఆలోచించిన తర్వాత మెలిస్సా ఏమన్నా తన ఆలోచనలు మార్చుకుంటుందా అని అనిపిస్తుంది. అంటే గైస్ ఈ పోలీస్ చెబుతున్నాడు ట్రే వాళ్ళ నాన్నకి ఒక పెద్ద పొలిటికల్ కనెక్షన్ ఉంది. ఈ మ్యాటర్ పబ్లిక్ లో గానీ వచ్చిందంటే ఆయన పేరు తగలబడిపోతుంది. సో యాక్చువల్గా ఆ పోలీస్ మ్యాన్ మెలిస్సా సైలెంట్గా ఉండడమే ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తున్నాడు. అండ్ ఈ మాటలు విన్న ఎలక్ట్రాకి కోపంగా ఉన్నా తనేం చేయలేదు. ఇంకా తను ఏం చేయలేక తప్పు తన మీద వేసుకుంటుంది. తను మ్యాట్తో డేట్కి వెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఫోబ్తో అంటుంది. దానికి ఫోబ్ లేదు, తప్పు నీది కాదు, మెలిస్సాది కాదు, తప్పు ట్రేది, తప్పు చేసిన వాడు మూల్యాన్ని చెల్లిస్తాడు. సో అలా ఇంకా ఒక వారం గడుస్తుంది. ఇప్పుడు మెలిస్సా తన ఫ్యామిలీతో ఇంట్లో ఉంటుంది. ఇంకా రేపటి నుండి కాలేజీకి వస్తామని అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇదంతా ఎలక్ట్రా మ్యాట్కి చెబుతూ ఉంటుంది. అండ్ అప్పుడే ట్రే ఎంట్రీ ఇస్తాడు. తను ఒక పార్టీ చేస్తున్నాడని అందరినీ ఇన్వైట్ చేస్తాడు, ఎలక్ట్రాతో సహా. అండ్ ఎలక్ట్రా అంటుంది నీకు అసలైన పార్టీ జైల్లో ఉంటుంది అని. దానికి ట్రే నీకు ఈ విషయం తెలియదు అనుకుంటాను, పోలీసులు ఎప్పుడో ఇన్వెస్టిగేషన్ ఆపేశారు. ఆ మాటలకి ఎలక్ట్రా కోపంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఏంటి మీరు కేసు వదిలేశారా? నా ఫ్రెండ్ కాలేజీకి రావాలంటేనే భయపడుతుంది వాడి వల్ల, వాడేమో స్వతంత్రంగా బయట తిరుగుతున్నాడు, ఇందుకు ఏమైంది? దానికి ఆ పోలీస్ ఆమె మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చాయి మిస్ ఎలక్ట్రా, మా చేతులు కట్టేసున్నాయి. నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రా ఏం చేయలేక తన ఫ్రెండ్ గురించి ఆలోచించుకుంటూ తన మార్షల్ ఆర్ట్స్ క్లాస్కి వెళ్తుంది. అండ్ అక్కడ మెలిస్సా మరియు ఫోబ్ ఇద్దరు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. మెలిస్సా అనుకుంటుంది తను ఈ ట్రైనింగ్ ఎప్పటి నుంచో తీసుకుని ఉంటే తనకి దుస్థితి వచ్చేది కాదు అని. అండ్ ఇంకా ట్రైనింగ్ తరువాత అందరూ వాళ్ళ హాస్టల్లో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఇన్ని రోజులు పోలీసులు ట్రేని ఖచ్చితంగా జైల్లో వేస్తారు అని అనుకున్న ఎలక్ట్రా ఇప్పుడు అది జరగకపోవడంతో కోపంగా ఉంటుంది. ఇంకా తనే ఏదో ఒకటి చేయాలని హాస్టల్ నుండి బయటికి వెళ్తుంది. అలా ట్రే ఉండే ప్లేస్కి వెళ్తుంది. అండ్ ఎలక్ట్రాని మ్యాట్ మోడ్డాగ్ కూడా గమనిస్తూ ఉంటాడు. అండ్ పడుకుంటున్న ట్రే దగ్గరకు వచ్చి వాడి గొంతు నొక్కుతుంది ఎలక్ట్రా. ఫైట్ చేయాలనుకోకు ట్రే, లేకపోతే ఇంకా గట్టిగా నొక్కాల్సి వస్తుంది. చూడు ఇప్పుడు నువ్వు నిస్సహాయుడివి, నువ్వు గర్వపడుతున్న పవర్ కూడా నిన్ను రక్షించలేదు. చూడు నేను నిన్ను గాయపరచగలను, కానీ నేను నీలా కాదు. అలా మాట్లాడుతున్న ఎలక్ట్రాకి తప్పు చేస్తున్నానా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది నీకు వార్నింగ్ మాత్రమే, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వచ్చావు అంటే వార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వను అని ఎలక్ట్రా వాడి రూమ్ నుండి బయటికి వచ్చి బిల్డింగ్ల మీద జంపు చేసుకుంటూ వెళ్తుంది మరియు బాధపడుతుంది తను చేసింది కరెక్టేనా అని. అయితే మ్యాట్ వెనుక నుండి తనతో మాట్లాడాలని ట్రై చేస్తే ఇతను ఎవడో తనని ఫాలో అవుతున్నాడని మ్యాట్ ని పక్కకు తోసేసి వెళ్ళిపోతుంది. సో మ్యాట్ మోడ్డాగ్ కూడా ఫేస్ ని కవర్ చేసుకోవడంతో ఎలక్ట్రా తనని గుర్తుపట్టలేదు. అండ్ అతను ఎలక్ట్రాని తిరిగి ఏమనలేక అక్కడే ఉండిపోతాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఎలక్ట్రా ఒక గిల్ట్ ఫీలింగ్ తో మ్యాట్ రూమ్ కి వస్తుంది. అండ్ మ్యాట్ కి చెబుతుంది నేను ఒక చెడు పని చేశాను అని. ఇంకా కాసేపు ఇద్దరు అక్కడే ఉన్న తర్వాత తన రూమ్ దగ్గరికి వెళ్తారు. రూమ్ లో మెలిస్సా, ఫోబ్ మరియు ఎలక్ట్రా ముగ్గురికి ఒక్కో లెటర్ వచ్చుంటుంది. అదేంటంటే ట్రే వాళ్ళ ముగ్గురిని స్టూడెంట్ కోర్టుకి తీసుకెళ్తున్నాడని. ఎందుకంటే వాడి మీద కాలేజ్లో అంతా వీళ్ళు ముగ్గురు చెడు ఆరోపణలు చేస్తూ వాడి రెప్యుటేషన్ ని చెడుగా చేస్తున్నారని. అండ్ వాడు ఇంతకు ముందు మెలిస్సా చేసిన ఆరోపణలు కూడా అతనేం చేయలేదని అంటున్నాడు. అండ్ ఇంకా ఆ లెటర్ చదువుతూ ఉండగా ఎలక్ట్రాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది.
వాళ్ళ నాన్న దగ్గర నుండి. ఇంకా విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ డ్రై క్లీనింగ్ షాప్ ని ఎవరు తగలబెట్టేసి ఉంటారు. అండ్ అదే వాళ్ళ నాన్నగారు స్టే చేస్తున్న హౌస్ కూడా. ఇంకా ఎవరు వాళ్ళ షాప్ ని తగలబెట్టారనే క్వశ్చన్ తో ఈ కామిక్ ఎండ్ అవుతుంది.